హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్స్. క్యాన్వాస్తో నెక్ డిజైన్ ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాము. చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి. పేపర్ క్యాన్వాస్ ఇది. ఫస్ట్ నెక్ విడ్త్ హైట్ చూసుకోవాలి, ఎంత ఉందో డ్రా చేసుకోవాలి. క్యాన్వాస్ని డబల్ ఫోల్డింగ్ మీద ఇలా తీసుకోవాలి. క్లోజింగ్ సైడ్ నుంచి మెజర్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర కింద కూడా 3 ఇంచెస్ తీసుకొని ఈ ఎల్ టైప్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ఎల్ టైప్ స్కేల్ తీసుకోండి. నెక్ డిజైన్స్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఆర్మ్స్ దగ్గర నెక్స్కి చాలా బాగా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆర్మ్ హోల్ స్కేల్. ఇది మనకు రౌండ్, యూ షేప్, వీగ్ నెక్, ఇంకా ఏదైనా డిజైన్స్ పెట్టుకోవాలన్నా చాలా బాగా యూస్ అవుతుంది. మనమైతే ఇప్పుడు రౌండ్ షేప్ డ్రా చేసుకుందాము. మీ దగ్గర ఈ ఎల్ టైప్ స్కేల్ లేకపోయినా నార్మల్ స్కేల్తో అయినా కట్ చేసుకోవచ్చు. నెక్ డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కింది వైపు 1 ఇంచు లేదంటే హాఫ్ ఇంచు. హాఫ్ అంటే మరి చిన్నగా అయిపోతుంది, 1 ఇంచ్ పెట్టుకోండి మినిమము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకుంటే మిడిల్ అని ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో ఇలా మార్క్ చేసుకుంటే నెక్ డిజైన్ ఎగ్జాక్ట్ మిడిల్లో వస్తుంది. తర్వాత క్యాన్వాస్ని షైనింగ్ ఉన్న సైడ్ క్లాత్కి అతికించుకోవాలి. షైనింగ్ ఉన్న సైడ్ క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకున్నామంటే క్యాన్వాస్ క్లాత్కి అతుక్కుపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కార్నర్స్కి స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ని, ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎక్కడైనా మూలలు ఉన్నాయంటే చిన్న ఘాటు పెట్టుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే మూలలు ఈజీగా తిరుగుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్తో ఇలా బక్రం పెట్టుకొని స్టిచ్ వేసుకున్నామంటే నెక్ డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది, స్టిఫ్నెస్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డ్రెస్ పైన స్టిచ్ వేసుకోవాలి. డ్రెస్కి ఫ్రంట్ వైపు ఇలా క్యాన్వాస్ అతికించుకోవాలి. చూడండి, మిడిల్లో ఇలా స్టిచ్ పైన వేసుకోవచ్చు లైన్గా, లేదంటే చిన్న గుండు పిన్నులు ఉంటాయి కదా, పిన్నులైనా పెట్టుకోవచ్చు. మిడిల్లో ఇలా ఒకటి కింద ఒకటి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నామంటే క్యాన్వాస్ జరగకుండా ఉంటుంది. షోల్డర్ దగ్గర నుంచి క్యాన్వాస్ పక్కకి ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్యాన్వాస్ మీద వేసుకోకూడదు, అలాగని క్లాత్కి ఇటువైపు వేసుకోకూడదు. ఎగ్జాక్ట్ క్యాన్వాస్ పక్క నుంచే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మధ్యలో వచ్చేసరికి సూదిని పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత పిన్స్ తీసేసి బ్యాక్ సైడ్ తిప్పి చూడండి నెక్ సరిగా వచ్చిందో లేదో. తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ వేసుకోవాలి. మధ్యలో ఎక్కడైతే మూలలు తిరుగుతాయో అక్కడ చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కచ్చాలు పెట్టుకొని క్లాత్ తిరిగేసేటప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి, లేదంటే గూడగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు క్యాన్వాస్ పైన, లేదంటే అదే విధంగా ఫోల్డ్ అయినా చేసుకొని పైన స్టిచ్ వేసుకోవచ్చు. పైన స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ లేకపోయినా పర్లేదు. హెమ్మింగ్ చేసుకోవాలి క్యాన్వాస్ లోపల వైపు. చాలా నీట్గా నెక్ డిజైన్ రెడీ అయిపోయింది కదా. ఇలాగే వేరే డిజైన్స్ కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.